గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పులివెందులలో సాక్షి మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులంతా కలిసి డిఆర్ఓ కాజావలికి వినతి పత్రం సమర్పించారు. యూనియన్ నాయకులు భక్తవత్సలరావు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు ఆపాలని, ఫోర్త్ ఎస్టేట్పై ఇటువంటి దాడులు సమంజసం కాదని అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. వృత్తిలో భాగంగా వార్తల సేకరణలో భాగంగా మా వాళ్ళు వెళ్తుంటారు. పాత్రికేయ మిత్రులు కెమెరాలు పట్టుకోను, పేపర్ పెన్ను తీసుకొని మీకు బాగా రాస్తే వార్తలు ఆ రోజు వాళ్ళని మాత్రం చక్కగా పొగుడుతూ ఫోన్లు చేస్తారు. బ్రహ్మాండంగా రాశారు, బాగా రాశారని. మీరు తప్పులు చేయవాకండి. మా వాళ్ళు కవరేజ్కి వస్తారండి. మీరు తప్పులు చేయవాకండి. మీరు చేసే తప్పులు మా వాళ్ళు కవరేజ్ చేస్తారన్న ఉద్దేశంతో మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పత్రికల స్వేచ్ఛ? ఇదేనా మన భారతదేశంలో ఉన్న స్వాతంత్ర విలువలకి? ఇదేనా? మరి చాలా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా. మానుకోండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారులైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మానుకోండి ఇలాంటి చర్యలని. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే పాత్రికేయులుగా చూడండి. చాలని జీతాలతో రేయింబగళ్ళు పనిచేస్తూ ఉన్నారు పాత్రికేయులు. మాదేమిలే, యాజమాన్యాల కింద పనిచేస్తున్నాం, తప్పదు మాకు కొన్ని విషయాల్లో. కానీ మరి నిన్న పులివెందుల్లో, కడప జిల్లా పులివెందుల్లో సాక్షి మీడియాపై దాడి జరిగింది. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే మరి పాత్రికేయుల సోదరులందరూ కలిసి వచ్చారు ఈ రోజున. ఇది చాలా హేయమైన చర్య. కఠినంగా శిక్షించండి. పట్టుకొని వాళ్ళని కొట్టినటువంటి వారిని శిక్షించండి. రక్షణ లేదు విలేకరులకి, వార్తా సేకరణ రక్షణ లేదు. దయచేసి మానుకోండి. ఎవరైనా సరే చక్కగా పరిపాలన చేయండి. ఎవరైనా మా పాత్రికేయులకి అండగా ఉండండి. అంతేగాని పాత్రికేయులు ఏం చేస్తారండి? వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈరోజు సోషల్ మీడియా విస్తరించిపోయింది. సోషల్ మీడియా అనేక రకాల పోస్టులు పెడతా ఉన్నారు. చూడండి, మంచి చెడు ఆలోచన చేయండి. మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి హైదరాబాద్లో కూడా మోహన్ బాబు గారు కూడా ఇటీవల కాలంలో టీవీ దని విలేకరుల మీద దాడి చేశాడు. మరి ప్రముఖ నటుడు ఆయన కూడా. మరి ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు సబబో మరి సమాజమే, ఈ ప్రజాస్వామ్యంలో సమాజమే చూడాలి దీని అంతటికీ కూడా.